ఏ దుర్గా, ఎట్లనో మంచిగున్నావా? ఆవు పిల్ల సాన్నాళ్ళైంది నువ్వు మన ఊరొచ్చి. మన కాలేజ్ ఫ్రెండ్స్ రీయూనియన్ ప్లాన్ చేసి చాలా మంచి పని చేసావు. ఇలా అయినా రాగలిగాను మన ఊరికి. ఇంతకీ మన ఫ్రెండ్స్ అంతా వస్తున్నట్టేనా? ఆ ఏం జల్దీ పడతావు, కల్పిస్తా కదా అందరినీ, చూపిస్తా కదా సినిమాని. మొన్న సావిత్రి కాల్ చేసిందే పెళ్లి కుదిరిందని, వచ్చిందా వయ్యారి? ఆ వచ్చింది వచ్చింది, ఏం సిందులు దొక్కుతాందిలే పిల్ల. పట్టలేకపోతున్నా పిల్లని, నువ్వే చూడు. బాలా కుమారినంట, చాలా సుకుమారినంట. బాలా కుమారినంట, చాలా సుకుమారినంట. పెళ్లి కొడుకు నన్ను చూసి ముగ్గి ముట్టబోవునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, నా పెళ్లి అంట, ఓహ్ నా పెళ్లి అంట. నా పెళ్ళంట, ఓహ్ నా పెళ్ళంట. మీకు నాకు చెల్లంట, లోకమెల్ల బోలంట. టామ్ టామ్ టామ్. అబ్బో, దీనికి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదుగా. నేను చెప్తే నమ్మినావా? చూడు నువ్వే. చూస్తున్నా. సరే గాని మన షో ఆఫ్ క్యాండిడేట్ వాణి వచ్చిందా? వచ్చింది. అబ్బో, దాని ఎచ్చులు చూస్తే గీ సావిత్రి ఎంత తీ. అంతేలే, అది రాష్ట్రాన్నైనా రాసిస్తుంది గాని రీయూనియన్ కి మాత్రం మిస్ అవ్వదు. ఏ వాణి, జరంతా జాయ తెప్పించరాదే. మొన్న అయ్యగారు ఊటీ నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడరు, దాంతో టీ గాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు, వాటిలో పోసి తీసుకురా. నాకు మాత్రం బోర్నవిటా వెండి గ్లాస్ లో తీసుకురా. నేను టీలు కాఫీలు తాగనక్క, తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు. ఓ ఇది నేషాలో. అవునే, మన భాను ఇంకా ఆకాశంలో మేడలు విల్లులు కడుతోందా? హీరోయిన్ అయిపోవాలని అంటూ ఉండేదిగా అప్పట్లో. అది అట్లనే ఉన్నది, ఏం మారలే పిల్ల. ఏమంటవే భానుప్రియ? అర్థం చేసుకోరు. అబ్బో, తెగ ఫీల్ అవుతుందిగా హైబ్రిడ్ పిల్ల. నీ సోకులేవో వాళ్ళకు కూడా చూపించు. ఇది ఒక రకం పిచ్చిదైతే మన శ్రీదేవి ఇంకో రకం పైచంతో ఉండేది కదవే. నీకు బాగా యాదుకున్నదిలే. వచ్చిందండి వయ్యారి. ఏం శ్రీదేవి, ఏం దోలాడుతానవాడా? మానవా మానవా, నిన్నే మానవా. నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. ఈ మార్గమున ఒక మానవుడు, 4 శిశువులు వెళ్లి ఉన్నారు. నీవు గాని వారిని కాంచితివా? ఆ మానస నివాసం ఎచ్చటను నుడివదవా? ఒక్క అక్షరం ముక్క నాకు అర్థమైతే బాటా చెప్పుతో కొట్టు. ఛీ, ఈ భాష అర్థం కాని నీవు నిరక్షర కుక్షివి, మేధలేని పక్షివి. దీని గ్రాంధిక పైత్యం మామూలుగా లేదుగా. అయ్యో పాపం వాళ్ళ ఆయన. ఓ శ్రీదేవి, ఆ గరాంతికమేదో ఆడ మనోళ్ళకు కూడా వినిపించుపో. అవునే, ఆ ఆపని ఎప్పుడు మనతో కంపేర్ చేస్తూ ఉండేదిగా, అదేమన్నా మారిందా పెళ్ళయ్యాక? దాని ఫేస్ అది గట్లనే ఉన్నది. దాని గల్లీలో ఉన్న పోర్లందరితో కంపేర్ చేసుకుని తెగ సాధిస్తూనే ఉంటుంది దాని మొగుడిని. గంతే కదనే ఆమెని. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు. మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు? ఉసూరట్టు ఇలా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్టా తగలబడింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సర్లే, ఎన్నో అనుకుంటాము, అన్నీ అవుతాయా ఏంటి? వెళ్ళి ఆ వాణితో కంపేర్ చేసుకో, నీకు సెట్ అవుతుంది. కంపేర్ అంటే యాదొచ్చింది. నీకు వాసు యాదున్నాడా? మన పద్మావతిని లగ్గం చేసుకుంటా అని మోసం చేసిండే. అయ్యో అవునా? అయినా వాళ్ళు ఏం చూసి మనసు పారేసుకున్నావే పద్దు? నేనేం ముత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడో?
నాకు సిగ్గేస్తుంది. నువ్వే చదువు. అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం, నువ్వు చదువు, నేను తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేంటో వచ్చేసింది. ఇంకేం వస్తుంది, మాయరోగం వస్తుంది. అదే మరి ఎగతాళి వద్దనేది. సారీ నువ్వు చదువు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది అధోగతి. వాసు గురించి నీతో చెప్పడం నాదే బుద్ధి తక్కువ. గా బిత్తిరోడ్ కోసం గీ పిల్లిట్లుంటే గా టబ్బునేమో ఎవడో వస్తాడని కలలు గంటా ఉంది. ఏమిటబ్బు, ఎవరే ఆ డ్రీమ్ బాయ్? వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని. రీకు వీరుడు రీకు వీరుడు రీకు వీరుడు. ఎక్కువ నిద్రపోతే కలలే వస్తాయి. ఓ భానుప్రియ, నీ లెక్కనే కలలు గంటాంది. చూసుకో దీని జరంతా. ఇంతకీ మన త్రిష పెళ్ళయిందా లేదా? యాడ్నే దాని అక్క లగ్గమే గాలే ఇంకా. ఇలా దాని అక్క పెళ్లి చూపులు రాత్రి అది. ఏ త్రిష, నువ్వేంటే ఇక్కడ? ఇంట్లో అక్కకి పెళ్లి చూపులు పెట్టుకుని. అక్క అంబాసిడర్, నేను బెంజు, అది పోర్టబుల్. నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్. నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గంటకు తగ్గ బంచులో ఏ హృతిక్ రోషన్ అభిషేక్ బచ్చనో దొరకపోలే. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు త్రిష, వాళ్ళు వీళ్ళు అనుకున్నట్టు నువ్వేం అంత అందంగా లేవులే. ఎల్లెల్లు. మనం కాలేజ్లో ఉన్నప్పుడు మన శామ్ అబ్బాయిలు ఒక టైపు అమ్మాయిలు ఒక టైపు అనుకుంటూ తిరిగేది కదనే, అలానే ఉందా ఇంకా? గది అట్లనే ఉంది. ఏమే సమంత, ఇంతకు నువ్వే టైపే? బేసిక్లీ అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. టైపు అనుకుంటూ ఉంటే చివరికి ఏ టైపిస్టో దొరుకుతాడు చూడు దీనికి. అంతేగా అంతేగా. అవునే, మీ అత్తమ్మ సూర్యకాంతం వచ్చిందన్నో యుఎస్ కి, ఏమంటుంది ఏంటి? చెప్తా విను ఏమంటుందో. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంటక మిషను, వడ్లక మిషను, గాలికి మిషను, అన్నింటికి మిషనే. ఇక వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. మా కాలం నాడు మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. వామ్మో, ఎట్లేగుతానవే ఇంత గయ్యాలతతో? అయినా ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిలే. అది పక్కన పెడితే రీయూనియన్ అని అందరినీ పిలిచావు సరే, మరి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. ఏది నీ స్టైల్లో ఒక పాట అందుకో. పాడుతుంది గాని మరి మీరు అందరు కూడా స్టెప్ కలపాలి, సరేనా? ఓకే. వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకామ పారిపోయి అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే.
Ladies, అందరూ కొట్టేశారు. Oh my God, this is amazing.